హలో ఎవ్రీవన్. ఈరోజు మనం హడూప్ యొక్క వర్షన్స్ వాటి యొక్క డిఫరెన్సెస్ చూద్దాం. హడూప్ మెయిన్గా 3 వర్షన్స్ ఉంటాయి. హడూప్ 1.x, హడూప్ 2.x అండ్ హడూప్ 3.x. అయితే ఇక్కడ మనం ఫస్ట్ హడూప్ 1.xలో అసలు ఏమున్నవి ఏంటి చూద్దాము. నెక్స్ట్ మనం లాస్ట్ వీడియోలో మనం హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్ గురించి చూసాం కదా. సో హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్లో మనం మెయిన్గా డిస్కస్ చేసింది ఏంటి, అక్కడ నేమ్ నోడ్, డేటా నోడ్ అండ్ జాబ్ ట్రాకర్స్, టాస్క్ ట్రాకర్స్, సో ఈ విధంగా ఉంటాయని చెప్పాం. సో అక్కడ హడూప్ మ్యాప్ రిడ్జెస్ 1 అంటే MR1లో జాబ్ ట్రాకర్ అండ్ టాస్క్ ట్రాకర్ ఉంటుంది. సో అయితే అక్కడ ఈ జాబ్ ట్రాకర్ అండ్ టాస్క్ ట్రాకర్ అనేది మ్యాప్ రిడ్జెస్ మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఆర్కిటెక్చర్ చూసినట్లయితే హడూప్ 1.x ఆర్కిటెక్చర్ చూసినట్లయితే ఈ హడూప్ 1.xలో మనకి మెయిన్గా హెచ్డిఎఫ్ఎస్ అనే ఒక మెయిన్ కాంపోనెంట్ ఉంటుంది. హెచ్డిఎఫ్ఎస్ అంటే హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. ఇది మనకి ఒక స్టోరేజ్ అంటే డేటాని స్టోర్ చేయడానికి ఉపయోగిస్తుంది. అలాగే అనదర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఈజ్ మ్యాప్ రెడ్యూస్. హడూప్ 1.xలో మ్యాప్ రెడ్యూస్ అనేది ఒక డ్యూయల్ రోల్ ప్లేస్ చేస్తుంది. ఏంటంటే డేటాని ప్రాసెస్ చేస్తుంది, అలాగే ఒక రీసోర్స్ మేనేజర్గా కూడా ఉంటుందన్నమాట. సో మనం నేను చూసాం కదా, అది జాబ్ ట్రాకర్ అండ్ టాస్క్ ట్రాకర్స్ ఉన్నాయి. సో అయితే వీటిని మనం ఏమంటామంటే రీసోర్స్ మేనేజ్మెంట్ అంటామన్నమాట. సో ఇక్కడే మ్యాప్ రెడ్యూస్ అనేది ఇక్కడే ఈ రెండింటిని కూడా అది రెండు కూడా అది ట్యాకిల్ చేస్తుంది అనమాట. అయితే సో దీనివల్ల ఏమవుతుందంటే మ్యాప్ రెడ్యూస్ అనేది కొంచెం దానికి బర్డెన్ పెరిగి దానికి కొంచెం పెర్ఫార్మెన్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అందుకని హడూప్ 2.xలో మ్యాప్ రెడ్యూస్ని ఏం చేశారు, అయితే యార్న్ ఎందుకు వచ్చింది అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం ఆర్కిటెక్చర్ చూసినట్లయితే 1.xలో హెచ్డిఎఫ్ఎస్ అనేది స్టోరేజ్ అండ్ మ్యాప్ రెడ్యూస్ అనేది ప్రాసెసింగ్ అండ్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఓకే, నెక్స్ట్ రీసోర్స్ మేనేజ్మెంట్. ఇప్పుడే మనం చూసాం కదా రీసోర్స్ మేనేజ్మెంట్. ఓకే, ఇక్కడ మనకి రీసోర్స్ మేనేజ్మెంట్ ఏంటంటే ఒక క్లస్టర్ ఉంటుంది అనుకోండి. మాకు హడూప్ అనేది ఒక కమోడిటీ క్లస్టర్ అంటే చీప్ క్లస్టర్ అనమాట. చీప్ అంటే లో కాస్ట్ డివైజెస్ ఇవన్నీ కూడా. అయితే ఇక మన రిసోర్స్ మేనేజ్మెంట్ కానీ నేనేం చూస్తాం, మనం జాబ్ ట్రాకర్ అండ్ టాస్క్ ట్రాకర్. జాబ్ ట్రాకర్ ఏం చేస్తుంది, మన క్లయింట్ ఇచ్చిన ఒక రిక్వెస్ట్ని జాబ్ ట్రాకర్ ఏం చేస్తుంది, అవి జాబ్స్గా కన్వర్ట్ చేసి టాస్క్ ట్రాకర్కి ఇస్తుంది. టాస్క్ ట్రాకర్ ఏం చేస్తుంది, వాటిని టాస్క్ ట్రాకర్ ఇస్ నథింగ్ బట్ ఆల్సో మిషన్ ఆర్ విఎం అరే కంప్యూటర్. ఓకే, ఆ టాస్క్ ట్రాకర్ అనేది ఆ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇదంతటినీ కూడా ఏమంటారంటే ఒక మేనేజ్మెంట్ అంటారు అనమాట, మేనేజ్మెంట్. ఓకే, సో అది హడూప్ 1.xలో ఉంటుంది. అది మ్యాప్ రెడ్యూస్ అది టేక్ కేర్ చేస్తుంది అనమాట. ఇక్కడ స్కాలబిలిటీ అంటే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు అమెజాన్ ఉంది. ఓకే, అమెజాన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ 15కి వస్తుంది, ఇండిపెండెన్స్ డే సేల్ పెడతారనమాట. అప్పుడు ఆ రోజున ఏమవుతుందండి, ఒక ప్రొడక్ట్స్ అనేది వారి యొక్క పర్చేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ అప్పుడు ఏమవుతుందంటే ట్రాఫిక్ అనేది ఒక వెబ్సైట్కి వచ్చే ట్రాఫిక్ అనేది చాలా హ్యూజ్గా ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా క్లస్టర్ ఓన్లీ 10 నోట్సే ఉంది డైలీ. ఓకే, 10 నోట్స్తో అమెజాన్ క్లస్టర్ అనేది వాడు నడిపిస్తాడు. అయితే సడన్గా లైక్ ఇప్పుడు ఇండిపెండెన్స్ డే సేల్ అని ఒక ఆఫర్ ఇచ్చాడు. అప్పుడు ఏమవుతుంది, అన్నిటి మీద కూడా ప్రైజ్లు అనేది డ్రాప్ అవుతున్నాయి, డిస్కౌంట్లు వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ మంది యూజర్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అప్పుడు ఒక్కసారిగా ఆ యొక్క వెబ్సైట్ మీద ఒక్కసారిగా బటన్ పడుతుంది అనమాట. అప్పుడు ఈ 10 నోట్స్ ఏవైతే ఉన్నాయో అది 10 నోట్స్ ఆ యొక్క బటన్ని తీసుకోలేవు. అప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క వెబ్సైట్ అనేది హ్యాంగ్ అవుతుంది, క్రాష్ అవుతుంది. ఓకే, ఇటువంటి సిచ్యువేషన్లో నాకు ఇటువంటి హై
బిజీ అవర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా నా క్లస్టర్ అనేది ఇంక్రీజ్ అవ్వాలన్నమాట, స్కేల్ ఇంక్రీజ్ అవ్వాలి. 10 క్లస్టర్ అంటే దానికి తగ్గట్టుగా నాకు ఆ క్లస్టర్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అప్పుడు ఆ 10 క్లస్టర్ కాస్త 15 క్లస్టర్ కాస్త 20, 30 అలాగా ఇంక్రీజ్ అవుతుంది. ఒక్కసారిగా యొక్క ప్రెజర్ అనేది ఆ వెబ్సైట్ మీద తగ్గిన తర్వాత మళ్ళీ ఒక్కసారిగా అది స్లో డౌన్ అవుతుంది అనమాట. సో దీన్ని స్కేలింగ్ అంటారు. అయితే మన హడూప్ 1.xలో బై డిఫాల్ట్ ఏంటంటే 4000 నోట్స్ వరకు మనం క్లస్టర్లో క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ లిమిట్ అనేది ఏంటంటే 4000 నోట్స్. ఓకే, ఇదొక లిమిట్. నెక్స్ట్ సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. ఓకే, సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ యాక్చువల్గా సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఏంటంటే మనకు హడూప్ 1.xలో ఓన్లీ ఒకే ఒక్క నేమ్ నోడ్ ఉంటుంది. ఆ నేమ్ నోడ్ ఒకవేళ క్రాష్ అయ్యిందంటే మొత్తం డేటా అంతా మొత్తం లాస్ అవుతుంది. ఓకే, డేటా నోడ్స్లో మనకు మల్టిపుల్ డేటా నోడ్స్ ఉంటాయి కాబట్టి ఒక డేటా నోడ్ క్రాష్ అయినా, ఒక డేటా నోడ్ లాస్ అయినా మరొక డేటా నోడ్ నుంచి మనం డేటా అనేది తీసుకుంటాం. కానీ నేమ్ నోడ్ అనేది ఒకే ఒక్క నేమ్ నోడ్ ఉంటుంది కాబట్టి ఆ ఒక్క నేమ్ నోడ్ క్రాష్ అయ్యిందంటే మొత్తం ఎంటైర్ క్లస్టర్ సెటప్ మొత్తం క్రాష్ అవుతుంది అనమాట. సో దీనిని మనం సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటాం. దీనిని ఎలా ఓవర్కమ్ చేసాం, హడూప్ 2.xలో ఎలా ఓవర్కమ్ చేసామని చూద్దాం. ఓకే, సో మనకి హడూప్ 1.xలో మెయిన్గా మనకి ప్రోగ్రామింగ్ మోడల్స్ ఉంటాయి కదా. ప్రోగ్రామింగ్ అనేది ఓన్లీ జావా, అది కూడా మన మ్యాప్ రిడ్జెస్ మాత్రమే ఉంటుంది మనకి. ఓకే, సో ఇది 1.x గురించి. ఇది నెక్స్ట్ హడూప్ 2.x. ఇక్కడ ఆర్కిటెక్చర్, హడూప్ 2.xలో ఆర్కిటెక్చర్ ఏంటంటే ఇక్కడ మనకి యార్న్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. యార్న్ అంటే ఎట్ అనదర్ రిసోర్స్ నెగోషియేటర్. హడూప్ 1.xలో మ్యాప్ రిడ్యూస్ అనేది మనకి ఒక రిసోర్స్ మేనేజర్గా ఉంది కదా. అయితే ఇక్కడ యార్న్ అన్నది మనకి రిసోర్స్ మేనేజర్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మ్యాప్ రిడ్యూస్కి కొంచెం బర్డెన్ అనేది కొంచెం తగ్గించి ఒక యార్న్ అనే ఒక కొత్త కాంపోనెంట్ని ఇంట్రడ్యూస్ చేశారు 2.xలో. దీనివల్ల ఏమైందంటే హడూప్ యొక్క పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయ్యింది. ఇక్కడ మనకి మల్టిపుల్ నేమ్ నోడ్స్ ఉంటాయి. ఓకే, సో సేమ్ హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, సేమ్ యార్న్ ఆర్కిటెక్చర్ అలాగ ఉంటుంది. అయితే మన కమింగ్ వీడియోస్లో మనం కంప్లీట్గా ఒక యార్న్ ఆర్కిటెక్చర్ ఒక డెడికేటెడ్గా ఒకటి మనం యార్న్ గురించి చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి మల్టిపుల్ నేమ్ నోడ్స్ ఉంటాయి, సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ కూడా సేమ్. ఓకే, ఇది ఒక మెయిన్ డిఫరెన్స్ ఇన్ హడూప్ 2.x. నెక్స్ట్ స్కేలబిలిటీ. అయితే హడూప్ 1.xలో 4000 నోట్స్ కదా, ఈ హడూప్ 2.xలో దాన్ని 10,000 నోట్స్కి పెంచారు ఇక్కడ. అంటే దాని యొక్క చూడండి, దాని యొక్క డబుల్ కన్నా ఎక్కువ. అంటే దాని యొక్క పెర్ఫార్మెన్స్ ఎంత ఇంక్రీజ్ అయిందో 2.xలో. నెక్స్ట్ రిసోర్స్ మేనేజర్. ఇప్పుడే మనం చూసాం కదా, రిసోర్స్ మేనేజర్ అంటే యార్న్. ఇక్కడ యార్న్ అనేది రిసోర్స్ మేనేజర్గా ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా. అండ్ ఫాల్ట్ టాలరెన్స్ అంటే మనకి హడూప్ 1.xలో ఓన్లీ ఒకే ఒక్క నేమ్ నోడ్ ఉంటుంది. అయితే హడూప్ 2.xలో 2 నేమ్ నోడ్లు ఉంటాయి, ప్రైమరీ నేమ్ నోడ్ అండ్ సెకండరీ నేమ్ నోడ్. ప్రైమరీ నేమ్ నోడ్ ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉంటుంది, సెకండరీ నేమ్ నోడ్ కూడా స్టాండ్ బైలో ఉంటుంది అనమాట. సో దీనిని హై అవైలబిలిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ నేమ్ నోడ్ క్రాష్ అయితే ఆటోమేటికల్గా స్టాండ్ బై నేమ్ నోడ్ ఏమవుతుందంటే యాక్టివ్ నేమ్ నోడ్ అవుతుంది. సో ఆ క్లస్టర్ అనేది ఇప్పుడు కూడా అవైలబుల్గా ఉంటుంది. సో అందుకని దీన్ని ఏమంటారంటే హై అవైలబిలిటీ అంటారనమాట, హెచ్ఏ క్లస్టర్ అంటారు. ఓకే, అండ్ కీ ఇంప్రూవ్మెంట్స్. ఇక్కడ మనకి ఏం చూడొచ్చు, కీ ఇంప్రూవ్మెంట్స్ స్కేలబిలిటీ చూడొచ్చు, అలాగే యార్న్ అనే ఒక కొత్త కాంపోనెంట్ రిసోర్స్ మేనేజర్ని చూడొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మనకి స్పార్క్ అనే ఒక కొత్త, మనం 1.xలో మ్యాప్ రిడ్యూస్ మాత్రమే చూస్తాం కదా, ఇక్కడ స్పార్క్ కూడా ఉంటుంది. ఓకే, మ్యాప్ రిడ్యూస్ అండ్ స్పార్క్ నథింగ్ బట్ ఎగ్జిక్యూషన్ ఇంజన్స్ అని అంటాం అనమాట. ఓకే, ఇక్కడ కూడా మనకి ఫాల్ట్ టాలరెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఓకే, నెక్స్ట్ హడూప్ 3.xలో మనం ఏం చూడొచ్చు అంటే మెయిన్గా దీని ఆర్కిటెక్చర్లో ఇక్కడ మనకి ఎరేజర్ కోడింగ్ అని ఉంటుంది.
ఎరేజర్ కోడింగ్ అనేది హడూప్ 3.x హడూప్కి మొత్తం చాలా 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 అడ్వాంటేజ్ అనమాట. ఇది ఒక చాలా అడ్వాన్స్డ్ అని చెప్పవచ్చు ఈ ఎరేజర్ కోడింగ్ అన్నది. అక్కడ హడూప్ 2.xలో మనకు హడూప్ 1.x కానీ 2.xలో మనం ఒక డ్రాబ్యాక్ ఏంటంటే రిప్లికేషన్ ఫ్యాక్టర్ అంటే మనకు బై డిఫాల్ట్ రిప్లికేషన్ ఫ్యాక్టర్ అంతా 3. అంటే ఒక మెసేజ్ ఉందంటే అది బై డిఫాల్ట్గా 3 రిప్లికేషన్ అంటే 3 కాపీస్ అవుతుంది. అంటే మన యొక్క డేటా మన యొక్క స్టోరేజ్ అనేది ఎంత హ్యూజ్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర 100 GB, నా దగ్గర ఇప్పుడు 1 KB ఫైల్ ఉంది, 1 KB ఫైల్ ఉంది. ఓకే, సో నా దగ్గర ఉన్న డిస్క్ సైజ్ ఎంత ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ 5 KB స్పేస్ మాత్రమే ఉంది, 5 KB స్పేస్ మాత్రమే ఉంది. సో 1 KB అంటే 1 × 3 అంటే 3 KB అవుతుంది. అయితే నా దగ్గర ఉన్న 5 KB డిస్క్ స్పేస్లో 3 KB డిస్క్ అనేది ఫాల్ట్ ఇది యొక్క రిప్లికేషన్ ఫ్యాక్టరీ తీసుకుంటుంది అనమాట. అంటే మన యొక్క డేటా స్టోరేజ్ అనేది చాలా 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 కాస్ట్ అనమాట ఇక్కడ. సో దానిని మనం రెడ్యూస్ చేయడానికి ఏం చేశారంటే ఇక్కడ హడూప్ 3.xలో ఎరేజర్ కోడింగ్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేశారు. దాని గురించి మనం ఇన్డెప్త్గా మన నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం మనం. ఓకే, నెక్స్ట్ స్కేలబిలిటీ. ఇక్కడ కూడా సేమ్ అలాగే 10,000 నోట్స్గా ఇక్కడ మనం దీన్ని కూడా అలాగే చేశారు స్కేలబిలిటీ కూడా. నెక్స్ట్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఓకే, ఇక్కడ కూడా యార్న్ అనేది ఇక్కడ చూసారు, ఇక్కడ కూడా యార్న్ ఉంటుంది. నెక్స్ట్ ఫాల్ట్ టాలరెన్స్. మనకు హడూప్ 1లో ఓన్లీ 1 నేమ్ నోట్ ఉంటుంది, హడూప్ 2లో 2 నేమ్ నోట్స్ ఉంటాయి, హడూప్ 3లో మల్టిపుల్ నేమ్ నోట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ కీ ఇంప్రూవ్మెంట్స్ ఏం చూడొచ్చు అంటే ఎరేజర్ కోడింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ ప్లే చేస్తుంది. సో ఎరేజర్ కోడింగ్ వల్ల అనేది మనకి చాలా వరకు డేటా మనకి సేవ్ అవుతుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ ఎన్ ఎరేజర్ కోడింగ్. ఓకే, సో ఎరేజర్ కోడింగ్ అనేది మెయిన్గా రైడ్ అని ఒక ఆర్కిటెక్చర్ అనుకోండి, లేదా ఒక ప్రాసెస్ అనుకోండి. రైడ్ అనేది ఒక సిస్టమ్ మీద ఆధారపడి పనిచేస్తుంది. రైడ్ అంటే రిడెండెంట్ అరే ఆఫ్ ఇన్ఎక్స్పెన్సివ్ డిస్క్. ఓకే, సో ఇక్కడ మనకి మెయిన్గా ఎరేజర్ కోడింగ్ ఏం చేస్తుందంటే ప్యారిటీ అండ్ బ్లాక్ అనే కాన్సెప్ట్ పనిచేస్తుంది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే బ్లాక్ ఏ, బ్లాక్ బి అండ్ ప్యారిటీ బ్లాక్ సి, బ్లాక్ ఏ, బ్లాక్ సి అండ్ ప్యారిటీ బ్లాక్ బి, బ్లాక్ ఏ, ప్యారిటీ బ్లాక్ ఏ, బ్లాక్ బి అండ్ బ్లాక్ సి. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే RX 6+3 అంటామంట. 6+3 కాన్సెప్ట్ అంటే ఇక్కడ ఏంటి 6 బ్లాక్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 అంటే ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నవి బ్లాక్స్ అనమాట. అలాగే 3 ప్యారిటీ ఉంటాయి, 1 2 3. దీన్ని RX 6+3 కాన్సెప్ట్ అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జార్ ఆపరేషన్ ఉంటుంది కదా, ఎగ్జార్ ఆపరేషన్ ఐడియా ఉందా? ఎగ్జార్ ఆపరేషన్ అంటే ఒక ఎగ్జార్ ఆపరేషన్ ట్రూత్ టేబుల్ తీసుకుంటే ఎదర్ ఎనీ వన్ ఆఫ్ ద లైక్ ఇన్పుట్ 0 అయితే ఫర్ ఎగ్జాంపుల్ 1 0 దాని వాల్యూ అవుట్పుట్ 1, 0 1 అవుట్పుట్ 1. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. ఏదర్ ఇక్కడ ఈ 0 కానీ 1 కానీ ఏంటంటే దీని అవుట్పుట్ 1 అవుతుంది. ఇక్కడ 1 కానీ 0 అయితే దీని అవుట్పుట్ 1 అవుతుంది, 1 కానీ 0 దీని అవుట్పుట్ 1 అవుతుంది. సో ఆ విధంగా మనకి డేటా అనేది ఇక్కడ మనకి లాస్ అనేది ఉండదు. సో ఈ విధంగా ఫాల్ట్ టాలరెన్స్ అనేది మనకి ఓవర్కమ్ చేశారు. అలాగే డేటా అనేది ఎక్కువగా కాపీ అవ్వకుండా తక్కువగా కాపీ అవుతూ మన యొక్క డేటా స్పేస్ అనేది చాలా ఫ్రీజిబుల్గా ఉంటుంది అన్నమాట 3.xలో. సో ఇది అండి మనం హడూప్ 1.2.x 2.x అండ్ 3.x గురించి మన కమింగ్ వీడియోస్లో యార్న్ ఆర్కిటెక్చర్, నెక్స్ట్ స్పార్క్ ఆర్కిటెక్చర్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ.